అనిల్ యాదవ్ గారు, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు, ఉపాధ్యక్షులు ఎంఆర్జీ వినోద్ రెడ్డి గారు, కైలాస్ గారు, సిద్ధేశ్వర్ గారు, ఏబి శ్రీనివాస్ గారు, మా మాజీ శాసనసభ్యులు ఏనుగు రవీందర్ రెడ్డి గారు. 15 మాసాల్లో ప్రజాపాలన మార్కు చూపించగలిగినాం. ప్రజాపాలన అంటే ఇది నిజమైన ప్రజాపాలన, ఇది ప్రజలు కోరుకున్న పాలన, ఇది ప్రజల అవసరాలు ఆకాంక్షలు తీర్చే పాలన, ఇది ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకునే ప్రభుత్వం అనే విధంగా పాలన అందిస్తూ ఆనాడు ఉచితంగా మహిళలకు బహిష్ ప్రవేశంతో పాటు ఇవాళటి సన్న బియ్యం వరకు ఈ 15 మాసాలు అడుగడుగున్న అహర్నిశలు బీద ప్రజాని కోసమే, వారి శ్రేయస్సు కోసమే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తూ ఉంది. దాంట్లో భాగంగానే వీళ్ళెవ్వరు ఊహించిన విధంగా దేశ చరిత్రలో ఎక్కడ కూడా అమలు అవుతలేనటువంటి బృహత్తమైనటువంటి స్కీమ్ సన్నబియ్యం. పేదవాడు కడుపు నిండా భోజనం చేసే విధంగా, ధనికుడు పేదవాడికి తేడా లేకుండా విధంగా అందరం కూడా నాణ్యమైన సన్నబియ్యం తినాలనే ఉద్దేశంతో సన్నబియ్య పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టడం జరిగింది. దాంతోపాటు ఎస్సీ వర్గీకరణ ఇవాళ జీవో ఇవ్వడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ దాదాపు 30 ఏళ్లుగా ఎదురుచూసినటువంటి అంశం. సుప్రీంకోర్టు రూలింగ్ వచ్చిన మరుసటి క్షణంలోనే ముఖ్యమంత్రి గారు ప్రకటన చేయడం, దాన్ని సాకారం చేయడం, ఇవాళ అంబేద్కర్ జయంతి సందర్భంగా జీవో ఇవ్వడం. అంబేద్కర్ స్ఫూర్తితో పనిచేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వారిచ్చిన కానుక తెలంగాణ ఆర్టికల్ 3లో పొందుపరిచిన అంశంలో భాగంగానే ఇవాళ తెలంగాణ సాకారం అయింది. వారి జన్మదినం సందర్భంగా వారికి జోహార్లు అర్పిస్తూ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణ జీవో కూడా ఇవ్వడం జరిగింది. దీంతోపాటు భూభారతి ధరణిలో ఎన్ని లొసుకులు చూసామో మనందరూ తెలుసు. బీద ప్రజలు, ఎకరం 2 ఎకరాల ప్రజలు కాళ్ళరుగా తిరిగి ఎంఆర్ఓలు, ఎండిఓలు, కలెక్టర్లు, ఎమ్మెల్యేల చుట్టూ తిరిగి వేశారన్నటువంటి పాపం. ధరణిని ఒక విదేశీ నామరూపాలని కంపెనీకి కట్టబెట్టి లొసుకులతో కూడుకున్న ధరణి వల్ల చాలామంది ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి, తిరిగి కొంతమంది చనిపోయినటువంటి పరిస్థితి. దాంట్లో సమానమైనటువంటి మార్పులు చేసి ప్రజలకి చేరులో ఉండే విధంగా భూభారత్ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు, అవ్వ అల్లుడస్ ఎక్కడ పడుకుంటాడే 2 బెడ్రూమ్లు ఇస్తామని మాయమాటలు చెప్పి 10 ఏళ్ళు కాలయాపన చేసిన కేసీఆర్ ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ ఇయ్యలేని పరిస్థితి. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఇందిరమ్మ ఇళ్ళ స్కీమ్ తీసుకొచ్చి ఇవాళ అర్హులైన ప్రతి వారికి ఇండ్లు ఇచ్చే కార్యక్రమం బృహత్తరమైన ఇందిరమ్మ ఇళ్ళ కార్యక్రమం. 6 గ్యారెంటీల్లో ఉన్న అంశాలు, కొన్ని లేని అంశాలు కూడా ప్రజల అవసరాలు, ఆకాంక్షలు గుర్తించి ఇవాళ సన్నబియ్యం కార్యక్రమం అనేది చాలా బృహత్తరమైన కార్యక్రమం. రైతు రుణమాఫీ, రైతు బంధు, సన్నబియ్యాలకు 500 బోనస్, ఇలా చెబుతూ పోతే ఎన్నో ప్రజా సంక్షేమైనటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తూ వచ్చింది. ముఖ్యంగా ఈ సన్నబియ్యం, భూభారతి, ఎస్సీ వర్గీకరణ, ఇందిరమ్మ ఇల్లు, బీసీల రిజర్వేషన్ పైన రేపు కాంగ్రెస్ లెజిస్లేటర్ పార్టీ సమావేశం పొద్దున ఉదయం 11 గంటలకు జరగనుంది. ఎయిర్పోర్ట్ వద్ద గల నోవాటెల్ హోటల్లో రేపు 11 గంటలకి కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశం. ఈ 4-5 అంశాల మీద చర్చ. ఇంత బృహత్తరమైన కార్యక్రమాలు తీసుకున్న దృష్ట్యా మా శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పార్లమెంటు సభ్యులు, కాంగ్రెస్ శ్రేణులంతా కూడా ఈ బృహత్తరమైన కార్యక్రమాల్ని ప్రజలకు తీసుకునే విధంగా చర్చ ఉంటుంది. రేపు మధ్యాహ్నం
11 గంటలకు, రేపు ఉదయం 11 గంటలకు నోవెట్ల హోటల్లో కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ సమావేశం ఉంటుంది. ఈ సమావేశంలో శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు పాల్గొంటారు. ముఖ్యమంత్రి, మంత్రులు అందరూ కూడా పాల్గొంటారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న బృహత్తరమైన కార్యక్రమాల మీద చర్చ, వాటిని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలో ఆ చర్చ ఉంటుంది. రేపటి నుంచి జూన్ 2 వరకు మా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, ఎంపీలు అంతా కూడా ప్రజాక్షేత్రంలో ఉండి ఈ కార్యక్రమాన్ని ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు పగటి కళ్ళు కనుడు అలవాటు అయిపోయింది పాపం. కేసీఆర్ గారు ఫామ్ హౌస్లుగా అంటే ఈయనేమో గెస్ట్ హౌస్లుగా అంటున్నాడు. ఇప్పుడు ప్రజలు చితకబాది అసెంబ్లీలో ఓడించడం కాకుండా పార్లమెంట్లో 0 సీట్ ఇస్తే కూడా ఇంకా బుద్ధి రాకుండా మేము అధికారంలోకి వస్తాం, అధికారంలోకి వస్తే ఇది చేస్తాం, ఇంకా అధికారంలోకి వచ్చే ప్రశ్నే లేదు. మీరు తెలంగాణ ప్రజలు విఘ్నులు. రాష్ట్రాన్ని దోచి ప్రజా ఆస్తుల్ని విధ్వంసం చేసిన కేసీఆర్ కుటుంబాన్ని మళ్ళీ అధికారంలోకి తీసుకొస్తారని ఎందుకు అనుకుంటున్నారు మీరు? ఏం ఘనకార్యం చేశారని తీసుకొస్తారు? 6.5 లక్షల కోట్ల అప్పు చేసిందని తీసుకొస్తారా? కొన్ని లక్షల ప్రభుత్వ భూములు అమ్మినందుకు తీసుకొస్తారా? నిరంకుశ పాలన అందించినందుకు తీసుకొస్తారా? పోలీసు రాజ్యం నడిపినందుకు తీసుకొస్తారా? ఏం ఎలగబెట్టారని తీసుకొస్తారు? కేటీఆర్ గారు పగటి కళ్ళు కనుడు మానుకోవాలి. ఎస్సీలకు కానీ, బీసీలకు కానీ, ఎస్టీలకు కానీ పరిపూర్ణమైన న్యాయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. అదొక కాంగ్రెస్ పల్లె సాధ్యమవుతుంది. ఎస్సీ వర్గీకరణ ఆషామాషి విషయం కాదు, ఒక సాహసోపేతమైన నిర్ణయం. కుల సర్వే ఆషామాషి విషయం కాదు. 42% బీసీలకు రిజర్వేషన్ ఆషామాషి విషయం కాదు. మీ వల్ల అయిందా? 10 ఏళ్ళు మీరు ఏమేలుగా పెట్టారు ఈ రాష్ట్రానికి? ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిన పాపన పోయినరా మీరు? ఒక రేషన్ కార్డు ఇచ్చిన పాపన పోయినరా? అంటే ప్రజలు మర్చిపోతారు అనుకుంటున్నారా? ఎందుకు మీకు ఓటేస్తారు? మళ్ళీ మీకు కానీ, బీజేపీ కానీ తెలంగాణ ప్రజలు ఎందుకు ఓటేస్తారు? ఏం చేశారు మీరు? ఏం వెలగబెట్టారని ఇస్తారు? అడుగడుగున ఈ వర్గాన్ని వంచించారు మీరు, అడుగడుగున హింసించారు మీరు. మీకెందుకు ఓటేస్తారు? ఈ పగటి కళ్ళు కంటూనే ఉండాలి కేటీఆర్. మోక్షం లేదు దానికి. సరే, కోమటిరెడ్డి అభిప్రాయం నా వ్యక్తిగత అభిప్రాయము, రాజగోపాల్ రెడ్డి గారి అభిప్రాయం వ్యక్తిగత అభిప్రాయము. మా పార్టీలో ప్రజాస్వామిక స్వేచ్ఛ ఎక్కువ. జానారెడ్డి గారి గురించి మాట్లాడారు. జానారెడ్డి గారు ఏమైనా స్పందించినారా? ఇవన్నీ నడుస్తూ ఉంటాయి ప్రజాస్వామ్యంలో. జానారెడ్డి గారు నాకు తెలిసి ఫలానా వారికి మంత్రి పదవి ఇవ్వద్దని రాసినట్టయితే నాకు తెలియదు. ఫలానా వాడికి ఇవ్వద్దని ఎక్కడ రాసినట్టు చూడలే నేను. తప్పు రంగారెడ్డి ఆయన ఎవరికి ఏమని రాసినారో నాకు తెలియదు, కానీ ఎవరికైతే ఇవ్వద్దని రాయలేదు. నేను సమర్థించిన తర్వాత సంగతి. నాకు తెలిసి ఫలానా వాడికి ఇవ్వద్దని అయితే రాయలేదు ఆయన. సరే, ఇప్పుడు మనము మాట్లాడేటప్పుడు నిజంగా కూడా గీత దాటితే క్రమశిక్షణ చర్యలు ఉంటాయి. అది పరిశీలిస్తాము. గీత దాటిండాడు దాటలేదని తర్వాత ఆలోచిస్తాము. పనేం లేనాడు ఈకలు లెక్క పెడతారు. దేని మీద ఈకలు లెక్క పెడతారు? అది కోడి మీద ఈకలు లెక్క పెడతారు. అట్లా ఉంది హరీష్ రావు పని.
కోడిగుడ్డు మీద ఈకలు లెక్క పెడుతున్నాడు. అరే అసలు దేశంలో ఎక్కడ లేని విధంగా సన్నటి నాణ్యమైన బియ్యాన్ని ఇస్తూ ఉంటే దాంట్లో నూకలు ఉన్నాయని. ఎక్కడ నూకలు ఉంటే మేము 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 చూస్తలేమా, మేము తింటలేమా? పోయి మా నాయకులు అందరూ తిన్నారు. హరీష్ రావు గారు ఎక్కడ ఇళ్ళల్లో పోయి తినమని చెప్పండి. రోజు 5 స్టార్ హోటల్లో తినే బదులు ఏదైనా బీదోడి ఇంటికి వెళ్ళి తినితే, భోజనం చేస్తే హరీష్ రావుకి తెలుస్తుంది ఆ సన్నబియ్యం నాణ్యత ఎంతో. ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేదు సన్నబియ్యంలో. మేము దోబూచులాడే ప్రశ్న లేదు. బియ్యం విషయం వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నాను. కేసీఆర్ కుటుంబ సభ్యులు రైస్ మిల్లర్తో కుమ్మక్కై దొడ్డు బియ్యాన్ని సన్న బియ్యం చేసి కొన్ని వేల కోట్లు దండుకున్నటువంటి పరిస్థితి ప్రజలకు తెలియదా? ఏమైంది? ఉచిత బియ్యం పంపిన ఎడిపోయింది. దొడ్డు బియ్యం సన్న బియ్యంగా మారి ఎక్స్పోర్ట్ అనే సందర్భాలు మర్చిపోయినామా? తెలంగాణలో రైస్ మిల్లర్లు ఏ విధంగా దీన్ని స్కామ్ చేశారో మర్చిపోయినామా? ఎవరి జేబులోకి పోయినాయి డబ్బులని? కేసీఆర్ కుటుంబ సభ్యుల ప్రమేయంతోనే రైస్ స్కామ్ జరిగింది. లక్షల టన్నుల దొడ్డు బియ్యం బయటికి పోయినాయి. అన్నిటి మీద విచారణ చేస్తాం. విచారణాచారి గారు అన్నిటి మీద విచారణ చేస్తూ ఉన్నాం. ఇంకా రాజకీయాల్లో ప్రజాస్వామ్యంలో పనిచేసే వారికి అవకాశాలు ఉంటాయి. పనిచేసే వారికి అవకాశాలు వస్తూ ఉంటాయి. మంత్రివర్గం కానీ ఇతరత్ర అవకాశాలు కానీ చాలా సమీకరణతో కూడుకున్న అంశాలు. రీజనల్ చూడాల్సి వస్తుంది, జిల్లాల వారిగా చూడాల్సి వస్తుంది, కులాల వారిగా చూడాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా చాలా సమీకరణతో కూడుకున్నటువంటి వ్యవహారం మంత్రివర్గ విస్తరణ. ప్రజాక్షేత్రంలో పనిచేసేవారు ఒక కుటుంబంలో ఒక సభ్యుడు ఇంకో సభ్యుడు రాకూడదని లేదు. ప్రజల మన్నన పొందినప్పుడు ఎంతమందిని రావచ్చు. బట్ అవకాశాలు ఎంతమందికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలన్నది సమిష్టిగా నిర్ణయిస్తాం. న్యాచురల్లీ ఇప్పుడు నేనేమంటానంటే అర్హత ఉండి పొందితే వేరు. కేసీఆర్, హరీష్ రావు ఉద్యమంలో పాల్గొన్నారు, అక్కడ వరకు ఓకే. కేటీఆర్ గారు ఎప్పుడు వచ్చారు అమెరికా నుంచి? కవిత గారు ఎప్పుడు వచ్చారు అమెరికా నుంచి? సంతోషరావు గారు పేర్లు తీసుకోవడం సబబు, కానీ సంతోషరావు గారు ఉద్యమంలో ఏం పాత్ర పోషించారు? వస్తారు, అవసరాన్ని బట్టి వచ్చారు. సార్ నేనేమంటా అంటే పదవులు ఇచ్చేటప్పుడు నిజంగా కూడా కష్టపడే ప్రజాక్షేత్రంలో ఉండి కుటుంబాలకు నిమిత్తం లేకుండా పదవులు ఇవ్వచ్చు. కానీ అసలు శ్రమ పడకుండా వాళ్ళ కాంట్రిబ్యూషన్ లేకుండా మావారు మా ఇంటి వారని పదవులు ఇచ్చుకున్నప్పుడు కొద్ది ఇబ్బంది అవుతుంది. 100% పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, వివేక్, రాజగోపాల్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఆనాడు ఉన్నట్టు పరిస్థితుల దృష్ట్యా ఈ రాష్ట్రంలో మళ్ళీ ఆ కుటుంబం అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని ఇప్పటికే సమూలంగా దోచేశారు. ఇంకా దోపిడీ గురవుద్ది. కాబట్టి ఆ కుటుంబం అధికారం రాకుండా ఉండటానికి కాంగ్రెస్ పార్టీ శరణ్యం. కాబట్టి ఆనాడు కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది. వారి చేరిక వల్ల కాంగ్రెస్ పార్టీ విజయావకాశాలు కూడా మెరుగుపడ్డాయి. గెలుస్తుంది కాబట్టి వచ్చారని మీరు అనుకుంటున్నారు, వారు వచ్చారు కాబట్టి గెలిచారని వారు అనుకుంటున్నారు. రెండు కూడా వయసు వరుస విషయాలు. అన్ని చోట్ల సామాజిక న్యాయం ఉంటుంది. సామాజిక న్యాయం ఇస్తుంది ఈ దేశంలో ఏ పార్టీ? సామాజిక న్యాయానికి ఛాంపియన్ ఎవరు? రాహుల్ గాంధీ కదా. ఇలా ఈ రాష్ట్రంలో కుల సర్వే చేశాము అంటే ఎవరి గొప్పతనం అది? ఇది రాహుల్ గాంధీ గారి ఎజెండాని రేవంత్ రెడ్డి గారు, భట్టి గారు, మేమందరం కలిసి ఇంప్లిమెంట్ చేశాం. ఇది ఏ ఇతర పార్టీతో సాధ్యమయ్యేటువంటి అంశం కాదు. కాంగ్రెస్ పార్టీ కాబట్టే
ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీని హక్కున పెట్టుకొని న్యాయం చేసే పార్టీ కాబట్టే కుల సర్వే ఈ రాష్ట్రంలో చేయగలిగినాం. ఎవరన్నారు దూరం అవుతున్నారని? దూరం అవుతున్నారు మేమేమనలేదు. ఇవాళ ఎస్సీలు ఎస్టీలు బీసీలు అందరూ కూడా మా ఎంట వస్తున్నారనే కదా ఇలా ప్రతిపక్షంతో పాటు కొంతమంది మీలాంటి వ్యక్తులు కూడా మా మీద కథనాలు రాస్తున్నారు కదా. బీసీలు ఇవాళ మాతో ర్యాలీ అవుతున్నారని కదా బీజేపీకి బాధ. ఇలా బీసీలంతా కూడా రాహుల్ గాంధీతో మమేకం అవుతా ఉన్నారు. బీసీలు అంతా కూడా ఎస్సీలు ఎస్టీలు మైనార్టీ అంతా కూడా రాహుల్ గాంధీ అనుకరిస్తూ ఉన్నారు. కాబట్టే మోడీ గారు హెచ్సీ లాంటి విషయాల్లో అక్కడ ఇక్కడ తీసుకొచ్చి ఈ అటెన్షన్ డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాస్తవంగా ఆలస్యం అయింది. రకరకాల కారణాల వల్ల ఆలస్యం అవుతూ వస్తుంది. కార్యవర్గం కానీ మంత్రివర్గం కానీ త్వరలో ఉంటుందని నేను ఆశిస్తూ ఉన్నాను. ఎవరికి ఏ రకమైన అవకాశం ఇవ్వాలన్నది ముఖ్యమంత్రి గారు, మేము ఏఐసి నాయకులందరం కూడా సమిష్టిగా నిర్ణయం తీసుకుంటాము. ఉంటుందా ఉండదా అని మంత్రివర్గంలో విస్తరణ జనరల్ మీకు అర్థమవుతుంది. నీకు నాకుందా? ఎస్, చెయ్యాలనే నేను మీ ద్వారా కూడా ఆ రోజు అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తా ఉన్నాను. కేటీఆర్ని అరెస్ట్ చేయాల్సిందే. మీరన్నట్టు అభిప్రాయ భేదాలు ప్రతి పార్టీలో 100% తప్పు చేసిన వాడు ప్రతి వాడికి శిక్ష పడాలి. ముఖ్యమంత్రికి కానీ నాకు కానీ పార్టీ పరంగా ఏ అభిప్రాయాలు ఉండవు. వ్యక్తిగత అభిప్రాయాలు ఉండడానికి అవకాశం ఉంది. మా పార్టీ గొప్పది కాబట్టి ఉన్నా కూడా సమయం వచ్చినప్పుడు దాన్ని సర్దుకుంటాం. ఆ గొప్పతనం మాకే ఉంది. ప్రజాస్వామ్యంలో పరిపూర్ణంగా నమ్మే పార్టీ కాంగ్రెస్ పార్టీ. రకరకాల విషయాలపైన ముఖ్యమంత్రి గారికి అభిప్రాయం ఉండొచ్చు, మాకు అభిప్రాయం ఉండొచ్చు. బట్ అన్ని కలిసి సమిష్టిగా నిర్ణయాలు ఉంటాయి. సిఎల్పి బహుత్తరమైన కార్యక్రమాలు తీసుకున్నాం కాబట్టి ఇది సిఎల్పిలో చర్చ పెట్టి, ఇది ఆనవాయితీ, ఇది చర్చ పెట్టాలి. సిఎల్పిలో ఎమ్మెల్యేల యొక్క అభిప్రాయాలు వినాలి. ఈ కార్యక్రమాన్ని ప్రజలకు ఎలా తీసుకెళ్లాలో ఇవన్నీ కూడా చర్చిస్తాం. ఇవన్నీ కూడా ఇప్పుడు భూభారతి, ఇందిరమ్మ ఇల్లు, కేటగరైజేషను, తర్వాత సన్న బియ్యము, ముఖ్యంగా మొన్న ఇటీవల చేసిన 42% రిజర్వేషన్, ఇవన్నీ మీద కూడా చర్చ ఉంటుంది. థ్యాంక్ యూ.